सीसी न्यूज़ की स्वागतम ముందుగా హెడ్లైన్స్ చిలకలూరిపేటలో ఘనంగా రెండు పండుగల కోలాహలం తొలి ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు ఘనంగా ఏకలవ్యుని జయంతి నివాళులర్పించిన ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు పట్టణంలోని 6, 7, 9 వార్డుల్లో ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయా లేదా అని ఆరాధిస్తూ ఇంటింటికి తిరిగిన ఎమ్మెల్యే ప్రతిపాటి చిలకలూరిపేట నియోజకవర్గం ప్రజలకు పండుగల శుభాకాంక్షలు భక్తి శ్రద్ధలతో మొహరం తొలి ఏకాదశి పండుగలు జరుపుకోవాలన్న ఎమ్మెల్యే ప్రతిపాటి ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ఆరోగ్యదాత సుఖీభవ ప్రతిపాటి విజయీభవ అంటున్న పట్టణంలో ప్రముఖ వైద్యులు ప్రముఖులు దండమూడి హెల్త్ సర్వీసెస్ హెల్త్ చెకప్ ఏటీఎం ప్రారంభం ₹40 లక్షల వెహికల్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీ లావు ఎమ్మెల్యే ప్రతిపాటి చిలకలూరిపేట పట్టణ పరిధిలోని 9వ వార్డులో ₹40 లక్షల వ్యయంతో వెహికల్ షెడ్ నిర్మాణానికి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎఫ్సీఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చిలకలూరిపేట నియోజకవర్గానికి 100 కోట్ల నిధులు మంజూరయ్యాయని వచ్చిన నిధులతో పట్టణంలో పలు ప్రాంతాల్లో రోడ్లు డ్రైన్లు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం కొన్ని అభివృద్ధి పనులు జరుగుతుండగా మరికొన్ని అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరిగిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. అనంతరం పట్టణంలో పాత మార్కెట్ యార్డులో రైతులకు వీలుగా ఏర్పాటు చేసిన నల్లబర్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ జరుగుతున్న లావాదేవీలు పరిశీలించి రైతులందరికీ న్యాయం జరిగేలా అధికారులు సహకరించాలని సూచించడం జరిగింది. చిలకలూరిపేట పట్టణంలోని తొలి ఏకాదశి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందారు. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ నారాయణ స్వామి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఆదివారం వేకువజాము నుంచే విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. భక్తులకు అన్నదాన ప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం కమిటీ సభ్యులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. చిలకలూరిపేట ప్రజలకు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలను ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. అలానే ముస్లిం సోదర సోదరిమణులకు మొహరం శుభాకాంక్షలు కూడా తెలిపారు. హిందువులు తమ తొలి పండుగ అయిన ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుని శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆకాంక్షించారు. కూటమి పార్టీ నాయకులు శ్రేణులు ఈ పండుగను మరో పండుగ అయిన సుపరిపాలనలో తొలి అడుగును ప్రజలతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే కోరారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు నాయకులకు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల తొలి పండుగైన తొలి ఏకాదశి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా ముస్లింల పవిత్ర పండుగ మొహరంను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదర సోదరీమణులు జరుపుకోవాలని ఆయన కోరారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో పేద ధనిక అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ముస్లింలు హిందువులు ఏకాభిప్రాయంతో సంతోషంగా పండుగలు జరుపుకోవాలని శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ కోరారు. ఆరోగ్యదాత సుఖీభవ ప్రతిపాటి విజయీభవ అనే నినాదంతో చిలకలూరిపేట నియోజకవర్గ పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా
ప్రతిపాటి పుల్లారావు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దండమూడి హెల్త్ ఆఫీస్ సర్వీస్ ఆధ్వర్యంలో హెల్త్ చెకప్ ఏటీఎం ఏర్పాటు చేశారు. హెల్త్ చెకప్ ఏటీఎం ను చిలకలూరిపేట పట్టణంలో ప్రతిపాటి గార్డెన్స్ నందు ఉంచారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్యానికి మేలు చేకూర్చేలా హెల్త్ చెకప్ ఏటీఎం ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఈ నిర్ణయం తీసుకున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం వంటి సమస్యలపై హెల్త్ చెకప్ ఏటీఎం అవగాహన కల్పిస్తుంది. ప్రతి ఒక్కరి ఆరోగ్యమే అభివృద్ధికి బలమైన ఆధారమని దండమూడి హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడమే హెల్త్ చెకప్ ఏటీఎం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన హెల్త్ చెకప్ ఏటీఎం ను పట్టణంలో పలువురు వైద్యులు, ప్రముఖులు, టీడీపీ నేతలు అభినందించారు. ఈ విధమైనటువంటి హెల్త్ చెకప్ చేయడంలో ఏర్పాటు చేయడం ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఆరోగ్యాన్ని అందించొచ్చని, ఉచితంగా అనేక రకాల వైద్య సేవలు పొందొచ్చని పలువురు వైద్యులు తెలిపారు. దండమూడి హెల్త్ ఆఫీస్ సర్వీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హెల్త్ చెకప్ ఏటీఎం ద్వారా ఉచితంగా రక్త పరీక్షలు, హెమోగ్లోబిన్ పరీక్షలు, బ్లడ్ షుగర్ పరీక్షలు, బీపీ, హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవెల్, జనరల్ హెల్త్ చెకప్లు, బీపీ పరీక్షలు, డిజిటల్ హెల్త్ రిపోర్టు ద్వారా పేద ప్రజలకు ఉచితంగా అందించొచ్చని, ఈ సదవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు, వృద్ధులు, టీడీపీ నేతలు, నాయకులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. ఈ పర్యవేక్షణ మొత్తం కంటి వైద్య శిబిరాల కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతుందని పలువురు వైద్యులు పేర్కొన్నారు. నేను చిగురుపాటి రామారావు, కార్డియాలజిస్ట్ని రామారావు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేరిట మన నర్సరావుపేట సెంటర్లో హాస్పిటల్ నిర్వహిస్తున్నాను. ఆ హాస్పిటల్ నడపబడుతుంది. ఈరోజు ఇక్కడ ప్రధానంగా ఇక్కడికి నేను ఇచ్చేసింది ఎందువలన అనగా, మన గౌరవ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారు అత్యాధునిక టెక్నాలజీ ఒకటి మన చిలకలూరుపేటలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏవే టెస్టులు చేయబడడం అంటే లిపిడ్ ప్రొఫైల్, అంటే కొలెస్ట్రాల్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ HbA1c అంటే షుగర్ యావరేజ్ గత 3 నెలలుగా రక్తంలో ఎంత ఉన్నది అనేది మీరు బాగా తక్కువ నామినల్ ఛార్జెస్లో వాళ్ళు చేయబడుతుంది అని మన సార్ తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు అంటే, ఇవి ఏ జబ్బుకైనా ఆరోగ్య మహాభాగ్యం అంటాం మనుషులకి. ఆ క్రమంలో మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తూ ఉంటాము. నివారణ చికిత్స కంటే ఎప్పుడు ముఖ్యమైనది. ముందుగానే మనం కొలెస్ట్రాల్ అవి ఎక్కువగా ఉన్నాయని తెలుసుకోవడం జరిగిందంటే వాటిని నివారిస్తే మనకి గుండె జబ్బులు కానీ వేరే జబ్బులు, ఇక మెదడుకు స్ట్రోక్ రావడం ఇలాంటివన్నీ ముందే నివారించవచ్చు. అందువల్ల ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తూ ఉంటాం. అందుకని ముందే నివారించుకొని ప్రజల ఆరోగ్యంగా జీవించాలి అని చెప్పి మన ప్రతిపాటి పుల్లారావు గారు గొప్ప సంకల్పంతో మంచి అత్యాధునిక టెక్నాలజీ మన చిలకలూరుపేట నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. అతి తక్కువ టైంలో ఎన్నో రకాలైనటువంటి హెల్త్ ప్రొఫైల్ రావడం జరిగింది. మనం ఇవి చేయించుకున్నందువలన మన బాడీలో ఏ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఏవి హెల్త్ పరంగా కొలెస్ట్రాల్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, ఇంకా మిగతా ఎన్నో రకాలైనటువంటి టెస్టులు మనకు ఇమ్మీడియట్గా తక్కువ టైంలో 20-30 మినిట్స్లో ఎక్కువ టెస్టులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ECG కూడా వస్తుంది. కాబట్టి వీటిని చేయటం వలన ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇందుట్లోనే ఈ యొక్క టెస్టుల ద్వారా ఇమ్మీడియట్గా డాక్టర్ని వాళ్ళే కన్సల్ట్ చేసి ఆ యొక్క ప్రొఫైలు, అదేవిధంగా డైట్ ప్లాను ఇందుట్లోనే ఇస్తున్నారు. ఇది ఈ యొక్క గ్రామ స్థాయిలో కానీ మరి చాలామంది హెల్త్ నెగ్లెక్ట్ చేస్తారు. ఇలాంటి పరికరం ఉంటే 10 మినిట్స్ 20 మినిట్స్లోనే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ మొత్తం కూడా రావటం, దాని మీద కొన్ని హెల్త్ను మెరుగుపరుచుకోవడానికి ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుందని, దీని ద్వారా ఎంతోమంది ఆరోగ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉందని ఇప్పుడు నేను కూడా చేసుకున్నాను. కాబట్టి ఈ హెల్త్ చెకప్ మీరందరూ కూడా చేసుకోవాలని చెప్పేసి మరి ఈ పరికరం తీసుకొచ్చి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్న మరి ఎక్స్ మినిస్టర్ ప్రతిపాటి పుల్లారావు గారికి మరొక్కసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఎంతోమంది ఆరోగ్యాలను మెరుగుపరచడానికి ఆయనకి మంచి అవకాశం ఇచ్చినందుకు ఆయన కూడా భవిష్యత్తులో ఆరోగ్యాలతో ఆయన్ని ఉంచడం వలన సమాజం మొత్తంలో చాలామందికి ఉపయోగపడతాడు. ఇలాంటి వాళ్ళకి మనం పుషింగ్ ఇవ్వాలి. ఎంతోమంది మనం ఈ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఆయన కృషిని అభినందించాలి కూడా. అందరికీ నమస్కారం. నా పేరు ఇందిరా మారెళ్ళ.
నేను డైటీషియన్గా వర్క్ చేస్తున్నాను. లాస్ట్ మంత్ ఈ మిషన్ గురించి సార్తో మాట్లాడటం జరిగింది. ఇది హెల్త్ ఏటీఎం అండి. యాక్చువల్గా ఈ హెల్త్ ఏటీఎం అనే మిషను మనకి చాలా తక్కువ ఖర్చుతోటి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా బ్లడ్ టెస్ట్లకి చాలా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు చాలా తక్కువ ఖర్చుతో బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించుకొని నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడే మన మాజీ మంత్రివర్యులు, మన శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారు ఈ మెషిన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి మన నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. ఈ మెషిన్ తోటి దాదాపుగా మనం ఇప్పుడు ప్రెసెంట్ 43 టెస్టుల వరకు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. తర్వాత 90 టెస్టుల వరకు కూడా చేయడానికి అవకాశం ఉంది దీనిలో. సో ఇప్పటి వరకు ఆయన దాదాపుగా 35 మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. దాని ద్వారా ఎంతోమందికి కళ్ళకి కానీ మోకాళ్ళకి కానీ చాలా రకాలైన ట్రీట్మెంట్లు చేయించారు. ఈ రోజున మళ్ళీ ప్రజల గురించి ఆలోచించి ఆయన ఇలాంటి మంచి మిషన్ అనేది మనకి ఇక్కడికి తీసుకురావడం, ప్రజల గురించి ఆలోచించే అటువంటి మనిషి మనకి శాసనసభ్యులుగా దొరకటం మన చిలుకలూరుపేట నియోజకవర్గ ప్రజలకి అదృష్టము, మనందరి అదృష్టం అది. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారైనటువంటి ప్రతిపాటి పుల్లారావు గారి యొక్క సౌజన్యంతో మన చిలకలూరుపేట నియోజకవర్గానికి ఒక అరుదైన మంచి హెల్త్ ప్రొవైడర్ ఒకటి మనకి ఇక్కడికి రాబోతుంది. అది DHOS దండమూడి హెల్త్ ఆఫీస్ సర్వీసెస్ అనేది వాళ్ళ ద్వారా ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది వస్తుంది. దీని ద్వారా మనము దాదాపు 90 పైన టెస్ట్లు అనేది చేయించుకోవచ్చు ఖచ్చితంగా. వీటిలో ఫస్ట్ మొదట్లో అనేది జనరల్ చెకప్, అంటే బాడీలో ఉన్న హైట్ కానీ వెయిట్ కానీ BMR ప్లస్ పల్స్ రేట్లు కానీ ఆక్సిజన్ సాచురేషన్ కానీ హైట్ వెయిట్ ఈ మొత్తం బాడీ మాసు, బోన్ మాసు, మజిల్ మాసు, ఇట్లా మొత్తం దాదాపు 20 సంబంధించిన జనరల్ అనేది ఆటోమేటిక్గా దాంట్లో డిస్ప్లే అవుతుంది మనిషిని వాళ్ళని. దాంట్లో ఒకసారి ఎంటర్ కాగానే నెక్స్ట్ మనకి సపరేట్గా టెస్టులు అనేది దానికి డయాబెటీస్కి సపరేట్గా టెస్టులు చేయించుకోవచ్చు. ప్లస్ మీకు లిపిడ్ ప్రొఫైల్ కానీ, మళ్ళీ ఈసీజీ మన గుండెకి సంబంధించినటువంటి ఈసీజీ అనేది తీయటం కానీ, మిగిలిన టెస్టులు అనేది జనరల్గా ప్రస్తుతానికి ఈ టెస్టుల వరకు ఇట్లో చేస్తున్నారు. వీటికి నెక్స్ట్ ఫ్యూచర్లో అనేది మిగిలిన టెస్టులు అన్నీ కూడా మనం జ్వరాలకు సంబంధించినవి కానీ, వైడాల్ కానీ, డెంగ్యూ కానీ, ప్లస్ మలేరియా కానీ, మిగిలిన టెస్టులు అన్నీ కూడా దీంట్లో యాడ్ అనేది చేయటం అనేది జరుగుతుంది. మళ్ళీ వైరల్ మార్కర్స్ HIV కానీ, HBS కానీ, SCV కానీ ఇటువంటి టెస్టులు, ఇంకా మిగిలిన చాలా టెస్టులు ఉన్నాయి. మొత్తం 90 పైన టెస్టుల వరకు కూడా ఈ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారానే దానికి సంబంధించిన కిట్స్ తెప్పించి దాని ద్వారా చేసి మన అందరికి కూడా రిపోర్ట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ముందుగా చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు ఒక అద్భుతమైన అవకాశాన్ని గౌరవ మాజీ మంత్రివర్యులు, చిలకలూరుపేట ప్రస్తుత శాసనసభ్యులు తీసుకొచ్చారు. అదిగో మీకు కనపడతా ఉంది దండముడు హాస్పిటల్. దాంట్లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఒక మిషన్ అది. ఒక 42 టెస్టులు మనకి చిలకలూరుపేట పేద ప్రజలకు అందుబాటులో ఉండటం కోసం నామినల్ ఛార్జెస్ తోటి ఖరీదైన ఒక యంత్రాన్ని పుల్లారావు గారు చిలకలూరుపేటకి తెప్పించడం జరిగింది. కావున త్వరలో ఇది నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ప్రతి పార్టీ గార్డెన్స్లో ఉంచడం జరిగింది. ముందుగా మీ అందరికీ ప్రజలకు తెలియజేస్తామన్నాం. అత్యున్నత ప్రమాణాలకి DHOS దండమూడి హాస్పిటల్స్ వారి యొక్క దీనితోటి ఇక్కడికి తేవటం జరిగింది. పేద ప్రజలకి ఇది అందుబాటులో ఉంచుతాం. ఇప్పటికే నియోజకవర్గంలో ఏ నాయకుడు చేయని విధంగా రాష్ట్రంలో ప్రతిపాటి పుల్లారావు గారు అనేక కార్యక్రమాలు పేద ప్రజలకు చేసి ఉన్నారు. మీ అందరికి తెలిసిందే, ఈ నియోజకవర్గ ప్రజలకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కావున ఈ యొక్క సదవకాశాన్ని మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవలసిందిగా మరీ కోరుచు ఉన్నారు.
చిలకలూరిపేట పట్టణంలోని రోటరీ క్లబ్ బిల్డింగ్ నందు రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు నూతన కార్యవర్గాన్ని అభినందించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఉపుటూరి ప్రసాద్, కార్యదర్శిగా బోడి రామసుబ్బారావు, ట్రెజరర్ గా కటకం శివరామ ప్రసాద్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట వారి సేవలు కొనియాడారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న క్లబ్ సభ్యులను ప్రతిపాటి అభినందించారు. చిలకలూరిపేటలో తొలి ఏకాదశి రోజు ఏకలవ్యుని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాభారతంలో ఏకలవ్యుడి పాత్ర ఘనమైందని పలువురు ప్రముఖులు అన్నారు. ఏకలవ్యుని విగ్రహానికి నివాళులర్పించారు. మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏకలవ్యుని జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథి మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఆదివారం పట్టణంలోని యానాటి సెంటర్ లో గల రైతు బజారు వద్ద గల ఏకలవ్యుడి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రిబ్బన్ కట్ చేసి మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ మహాభారతంలో గురు భక్తిని చాటిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఏకలవ్యుడని పేర్కొన్నారు. ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలని కోరికతో ద్రోణాచార్యుని వద్దకు వెళ్లడంతో ఆయన తిరస్కరిస్తారు. ఎలాగైనా విలువిద్య నేర్చుకోవాలని దృఢమైన సంకల్పంతో ద్రోణాచార్యుని ప్రతిమను బంకమట్టితో తయారు చేసి అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని విలువిద్యను నేర్చుకున్న మహోన్నతమైన వ్యక్తి ఏకలవ్యుడని తెలిపారు. తన గురు భక్తిని చాటుకోవడం కోసం బొటనవేలుని త్యాగం చేసిన మహావీరుడు ఏకలవ్యుడని తెలిపారు. తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమం చేయడం పట్ల గిరిజన సంఘాల నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్, నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు పాలపర్తి బాబు, పట్టణ అధ్యక్షులు పాలపర్తి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు బి చిన్న నాయక్ నాయకులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా మా శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడికి విచ్చేసేటువంటి పట్టణంలో విచ్చేసేటువంటి ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ తొలి ఏకాదశి కూడా ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మహావిష్ణు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలుగు చేయాలని, ఈ యొక్క కొత్త సంవత్సరంలో తొలి పండుగ కాబట్టి తొలి ఏకాదశి కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచి జరగాలి. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో మంచి పంటలు పండాలి, పరిశ్రమలు బాగుండాలి, వ్యవసాయ కార్మికులు బాగుండాలి, రైతులు బాగుండాలి. ఆ విధంగా అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతోటి ఉండాలని మహావిష్ణు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి కలుగు చేయాలని ఆశిస్తూ భగవంతుని వేడుకుంటూ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిలకలూరిపేటలోని ఎన్ఆర్టీ సెంటర్ లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఇంటింటికి బిగించడాన్ని తక్షణమే ఆపాలని, అలాగే సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు, నల్లమల రైతు సంఘం అధ్యక్షులు కొళ్ల రాజమోహన్, సిపిఐ ఏరియా సమితి కార్యదర్శి తల్లూరి బాబురావు, సిహెచ్ నిర్మల, షేక్ సుభాని, డి వరహాలు, సాతులూరి కృపారావు, టి ప్రతాప్ రెడ్డి, పి శివపార్వతి, పి భారతితో పాటు పలు ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలు తొలి ఏకాదశి మరియు మొహరం శుభాకాంక్షల్ని లోక్సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భానుప్రసాద్ తెలిపారు. నియోజకవర్గ ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకోవాలన్నారు. ఘనంగా రోటరీ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. వేడుకలకు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రతిపాటికి ఘన స్వాగతం పలుకుతూ రోటరీ క్లబ్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అభినందించారు. అధ్యక్షుడిగా వి వెంకటేశ్వరరావు నియామకమయ్యారు. చిలకలూరిపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ఏడాది అనేక సంక్షేమ పథకాలు చేయాలని సూచించారు. గతంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, అదే బాటలో ఈ ఏడాది కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎమ్మెల్యే ప్రతిపాటి కోరారు.
చిలకలూరిపేట పట్టణంలో 20వ వార్డు పీర్ల బజార్కి చెందిన సిద్ధాబత్తుని రంగమ్మ మరియు 18వ వార్డు పాటిమిది ప్రాంతానికి చెందిన కొండ శ్రీనివాసరావు మరణించారు. వారి పార్థివ దేహాలను ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. QR కోడ్ తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో 1.5 కోటి అగ్రీలో పంపిణీ చేయనుంది. నేతల ఫోటోలు లేకుండా ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్ధిదారు ఫోటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల రేషన్ కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది. దేశం గర్వించే నాయకుడు చంద్రబాబుని ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి తప్ప ఆయనకు మరో ఆలోచన ఉండదని ప్రతిపాటి స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక సమస్యలున్నా రాష్ట్రాన్ని గత పాలకులు పూర్తిగా లూటీ చేసినా దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని పథకాలు ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారన్నారు. పట్టణంలోని 6, 7, 9 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతిపాటి ఎంపీ కృష్ణదేవరాయలు పాల్గొన్నారు. 9వ వార్డులో మున్సిపల్ శాఖ పరిధిలో 40 లక్షలతో నిర్మిస్తున్న వెహికల్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించిన అనంతరం ఇరువురు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో 4,000 పింఛన్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కడేనని, బీహార్లో కేవలం 400 మాత్రమే ఇస్తున్నారని ప్రతిపాటి పేర్కొన్నారు. జగన్ అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పి మోసగించాడని, కానీ చంద్రబాబు ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం సాయం అందిస్తున్నాడన్నారు. జగన్ లాగా దొంగ బటన్లు నొక్కడం, ప్రజల్ని మోసగించడం ఈ ప్రభుత్వం చెయ్యదని ప్రతిపాటి స్పష్టం చేశారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ కింద రైతులకు కూడా ఆర్థిక సాయం చేయనున్నారని, అలాగే నిరుద్యోగ భృతి కూడా అందుతుందన్నారు. జగన్ ఖజానా ఖాళీ చేసిన చంద్రబాబు ప్రజల సంతోషం కోసం ప్రతి హామీని నెరవేరుస్తున్నారని ప్రతిపాటి చెప్పారు. పేదల కోసం కట్టిన టిడ్కో ఇళ్లను వచ్చే నెలలో వారికి కేటాయించబోతున్నామని, ఇళ్లు పొందిన వారు ఖచ్చితంగా నివాసం ఉండాలని, అలా లేకుంటే వారికి ఇచ్చిన ఇళ్లు రద్దు చేసి ఇతరులకు కేటాయిస్తామని ప్రతిపాటి తెలిపారు. అసంపూర్తిగా 1008 ఇళ్లను పూర్తి చేయడానికి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. గతంలో తానే కొందరికి ఇళ్ల పత్రాలు, తాళాలు అందించానన్నారు. తానెవరో తెలియకపోయినా నమ్మి గెలిపించిన ప్రజల్ని దోచుకోవడం తప్ప మాజీ అవినీతి మంత్రి నియోజకవర్గానికి ప్రజలకు చేసిందేమీ లేదని ప్రతిపాటి చెప్పారు. గత పాలకులు క్షేత్రస్థాయిలో కంటే సోషల్ మీడియా ఫ్లెక్సీల్లో బాగా పనిచేశారని ప్రతిపాటి ఎద్దేవా చేశారు. తాను 4,000 కోట్లతో చిలకలూరిపేటను అభివృద్ధి చేస్తే గత పాలకులు 5 ఏళ్లలోనే తన కష్టం మొత్తాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారన్నారు. ఈ ఏడాదిలో వేగంగా బైపాస్ నిర్మాణం పూర్తి చేయించాలని, అమృత్ పథకం కింద ప్రజలకు 50 ఏళ్ల పాటు త్రాగునీటి సమస్య లేకుండా పనులు చేయిస్తున్నట్టు ప్రతిపాటి చెప్పారు. చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారు మన ఇంటి దగ్గరికి సుపరిపాలనలో అడుగు, మన ప్రతిపాటి అడుగు మన మధ్యలోకి చిరునవ్వుతో వచ్చాడు. 33,000 మంది తల్లి అకౌంట్లోకి తల్లికి వందనం పథకం ద్వారా చిలకలూరిపేట నియోజకవర్గంలో అడుగు మన ప్రీతమ నాయకుడు వచ్చాడు. మన మధ్యలోకి, మన ఇంటి దగ్గరికి వచ్చాడు. అడుగమ్మ ఏ రాష్ట్రంలో కాలేజీ బ్యాంక్ వల్ల మొత్తం ఉదయం పూట ఈ రోజు సండే కాదు నాకు మా అక్కకు కూడా పల్ల. ఎందుకని? ఏ క్లాస్ మీది? నీది? 6th క్లాస్ పడాలి కదా. ఏ కమిషనర్ గారు, కమిషనర్ గారు చేయండి, బాగా చేయండి. ఉండాల్సిందే. జాగ్రత్తగానే ఉంటుంది. ఎంత జాగ్రత్తగా తాళాలు వేసుకున్నా కూడా భయం వేస్తుంది. కుదరదు కదా, వెళ్ళటానికి కుదరదు, వెళ్ళకుండా ఎక్కడ ఉండలేం కదా. అదే ఇంటింటికి జాగ్రత్తగానే ఉంటున్నాం. క్లీన్ చేపించి డోనర్స్ ఉన్నారు, ఇది మొత్తం క్లీన్ చేపిస్తే 2 డోనర్స్ ఉన్నారు. వాటర్ ప్లాంట్ పెట్టేస్తా ఉన్నారు. అంటే ఎక్కడ పెడతారు వాటర్ ప్లాంట్? కమిషనర్ గారు షార్ట్ కట్ పెన్షన్ వస్తుందా? తల్లికి వందనం వచ్చినాయి, ఏమొచ్చినాయి మీ ఇంటికి? పిల్లలు లేరు. పెట్టుకో ఇల్లు పెట్టుకుంటే ఇంటి స్థలము టిడ్కో ఇల్లు ఇస్తాం. అబ్బాయి బాబు ఇంటర్ ఏం చదువుతున్నాడు? ఇంటర్ ఈ సంవత్సరం చేర్చాం సార్. లేదు. పిల్లలకు డబ్బులు వచ్చినాయా? పడ్డాయా? ఓకే. మీ ముగ్గురికి డబ్బులు వచ్చినాయా? మీ ముగ్గురికి మీ అమ్మ అకౌంట్లో పడ్డాయా? ముగ్గురికి ఓకే. కూలింగ్
ఓకే ఓకే ఓ చనిపోయారు, ఆ పేరున్నోళ్ళు చనిపోయారు, నీకు బదిలీ కావాలి. చనిపోయినా ఏమవుతుంది నీకు? మీ అమ్మ అటైతే చూడే పేరు. ఓకే నువ్వేంటి బాగున్నావా? పెన్షన్ వస్తుందా? ఎవరికి? నీకు వస్తుందా? ఇంట్లో పెద్ద ఆయనకు వస్తుందా? నీకే వస్తుంది 4000. సంతోషంగా కోరిక. ఈ ఎంకరేజ్మెంట్ తీపిచ్చి రోడ్డు సంతోషం. మోసం ఉండదేడా. చదువుతున్నారు, 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు డబ్బులు పడతాయి. పడకపోతే చెప్పండి, గ్రీవెన్స్లో పెట్టి 10వ తారీఖులో పేపిస్తాం. తల్లికి ఏం చదువుతున్నారు మీ పిల్లలు? 10th ఇప్పుడు చదువుతున్నాడా? ఇంకొకరు 10th చదివే వాళ్ళకి పడాలి. ఓకే పెన్షన్ కూడా ఏజ్ ఉంటే రాపిచ్చు, ఏజ్ ఉంటే రాపిస్తారు. వార్డు ప్రెసిడెంట్ ఇక్కడ, సెక్రటరీ, ప్రెసిడెంట్, మీరిద్దరు బడేమియా అందరు కూర్చొని వార్డు కౌన్సిలర్ కూడా పెట్టుకొని చేయండి. ఓకేమ్మా. మీ అమ్మ అటైతే చూడే పేరు. ఓకే నువ్వేంటి బాగున్నావా? పెన్షన్ వస్తుందా? ఎవరికి? నీకు వస్తుందా? ఇంట్లో పెద్ద ఆయనకు వస్తుందా? నీకే వస్తుంది 4000. సంతోషంగా. కోరిక. ఈ ఎంకరేజ్మెంట్ తీపిచ్చి రోడ్డు నువ్వు కూడా రా. చదువుతుందంట, ప్రజెంట్ చదవబోతుంది అబ్బాయి. ఐటీ ఉంటే రాదు కదా, ఐటీ ఉంటే రాదు కదమ్మా. ఏమయ్యా వెల్ఫేర్ ఎవరు? వెల్ఫేరా? నువ్వు ఎడ్యుకేషన్ చూసేది ఎవరు? ఎడ్యుకేషన్. మరి అబ్బాయి 10th చదవబోతున్నాడు ఇప్పుడు. గ్రీవెన్స్ వచ్చిందా? చూడు ఇప్పుడు లిస్టులో. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. నెల్లూరు నగరంలో బారా షాహిద్ దర్గాలో ఏటా నిర్వహించే పండుగకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. సొందల్ మాలితో ఇవాళ పండుగ మొదలవుతుంది. 7న గంధం ఊరేగింపు, 8న రొట్టెల పండుగ, 9న తహనీల్ ఫాతేహా, 10న ముగింపు ఉత్సవం నిర్వహిస్తారు. 7వ తేదీన సాయంత్రం ఈ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పట్టణంలో పురుషోత్తమపట్నం అడ్డరోడ్డు సెంటర్లో ఉన్న పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలకు, పిల్లులకు యాంటీ రబీస్ వ్యాక్సిన్ ఉచితంగా వేశారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ టి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ మొత్తం 120 పెంపుడు జంతువులకు రబీస్ వ్యాక్సిన్లు వేసినట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పశుమరు ఆసు వైద్య అధికారిని డాక్టర్ పి దీప్తి, పశు వైద్య సిబ్బంది, లైవ్ స్టాక్ అసిస్టెంట్ రామకృష్ణ, కోటేశ్వరమ్మ పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తారీఖు గురువారం గురు పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ తెలిపారు. ఉదయం 8 గంటలకు వేద మంత్రాలతో శ్రీ దత్తసాయికి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమం ఉంటుందన్నారు. అలాగే 10 గంటలకు అఖండ గురుకుల సిద్ధి హోమ పూజా కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ పూజలో పాల్గొన్న వారికి అదృష్ట సిరిడి సాయి డాలర్ ఇవ్వబడుతుందని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి 25 కేజీల బియ్యం ఇచ్చిన వారికి 3 నెలల గోత్రనామాలతో పూజ జరుగుతుందని, రాత్రి 7 గంటలకు శ్రీ సద్గురు పూజ జరుగుతుందని, పూజలో పాల్గొన్న వారికి గానుగాపూర్ నుంచి తెచ్చిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క రూపులు ఇవ్వబడతాయని పూసపాటి బాలాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మహేష్, తొండపు శ్రీనివాసరావు, నరవర్య బాలాజీ సింగ్, మహమ్మద్ అన్వర్ పాల్గొని గురు పౌర్ణమి కరపత్రాలు ఆవిష్కరించారు. చిరకలూరుపేట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్కి ఈరోజు షిరిడిలో నిత్యాన్నదాన సత్ర నిర్వాహకులు గత 20 సంవత్సరములుగా షిరిడిలోనే ఉండి
మరి నిత్యం అన్నదానం చేస్తూ అక్కడికి వచ్చిపోయే భక్తులందరికీ కూడా శ్రీ దత్త సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ మద్ది రమేష్ గారి సహకారంతో ఈరోజు మరి షిరిడి నుంచి ప్రత్యేకంగా బాబా గారి వస్త్రములు అలాగనే ఈ గురు పౌర్ణమి రోజున పంచడానికి మరి ప్రత్యేకంగా ఈ డారాలు కూడా మరి సాయిబాబా డారాలు కూడా పంపించడం జరిగింది. మరి ప్రతి పండగకి కూడా వారి యొక్క సహకారంతో షిరిడి నుంచి బాబా గారి దగ్గర నుంచి ప్రసాదాలు వచ్చేటట్టుగా మరి మేము చూస్తూ ఉన్నాము. అలాగనే వాళ్ళ మిత్రమండలి సహకారంతో ఈరోజు ఇవి ఇక్కడికి చేర్చడం జరిగింది. మరి వారికి మా దత్త సాయి అన్నదాన సమాజం జై సాయి ట్రస్ట్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అలాగనే రేపు వచ్చే గురువారం నాడు 10వ తారీఖున శ్రీ దత్త సాయి సన్నిధిలో గురు పౌర్ణమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈ గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా ఉదయం 8 గంటలకు బాబా గారికి పంచామృతాలతో వేదమంత్రాలతో అభిషేక కార్యక్రమం, అలాగనే ఉదయం 10 గంటలకు జాతక గురుబల హోమ సిద్ధి పూజ, అఖండ జాతక గురుబల హోమ సిద్ధి. ఎవరైతే గురుబలం లేకుండా అన్ని సమస్యలతో బాధపడుతుంటారో ఈ హోమంలో కనుక పాల్గొన్నట్టయితే వాళ్ళకన్నీ కూడా సకల శుభాలు కలుగుతాయి అని చెప్పేసి ఆ ప్రత్యేకంగా గురుబలం పెంపొందించడం కోసం, గురువు యొక్క అనుగ్రహం కోసం గురువారం మరి గురు పౌర్ణమి రెండూ కలిసి రావడం చాలా విశేషమైన దినం. అటువంటి రోజున ఉదయం 11 గంటలకు జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు హోమంలో పాల్గొన్నట్లయితే వాళ్ళకి ఈ సంవత్సరం సరిపడా మొత్తం కూడా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎవరైతే భక్తులు ఈ అన్నదాన కార్యక్రమానికి 25 కేజీలు బియ్యం కానీ లేకపోతే వాటి ఖరీదు కానీ సమర్పించిన వారందరికీ కూడా 3 నెలల పాటు ప్రతి గురువారం రోజు వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజ, మరి గురు పౌర్ణమి రోజు ప్రత్యేక అర్చన జరిగి ప్రత్యేక ప్రసాదం వారికి అందజేయబడుతుంది. అలాగనే సాయంత్రం 7 గంటలకు శ్రీ సద్గురు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ పూజలో పాల్గొన్న భక్తులందరికీ కూడా గాన్గాపూర్ నుంచి తెచ్చిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క రూపులు వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రత్యేకంగా ఈ రూపులన్నీ కూడా తీసుకెళ్ళడం వలన ఆ రోజు దత్తాత్రేయ స్వామివారిని స్వయంగా మీ ఇంటికి తీసుకెళ్ళిన భావనే మనకి ఉంటుంది. స్వామివారి స్వయంగా మన దగ్గరకు వచ్చినప్పుడు కానిది ఏముంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయురారోగ్య భోగభాగాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ రోజు ప్రత్యేకంగా ఆ సాయినాథుని యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆదివారం జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ 1951 భారతీయ జనసంఘ స్థాపన చేసి కేంద్ర మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా రాజీనామా చేసి తాను నమ్మిన సిద్ధాంతాల కోసం భారత జాతి ఏకఖండంగా ఉండడం కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అన్నారు. ఆయన చరిత్రను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నప్రెడ్డి లక్ష్మణ్, ఆర్ఎస్ఎస్ నాయకులు కావూరి వెంకటేశ్వర్లు, కుప్పం కళ్యాణ దుర్గారావు, షేక్ సుభాని, మద్ది సుధాకర్ తదితరులున్నారు. పవిత్ర శైవ క్షేత్రమైన కోటప్పకొండ విశిష్టత, ఔన్నత్యం దెబ్బతినకుండా భక్తులకు ఇబ్బందులు లేకుండా కొండవీడు కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని మాజీ మంత్రి శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆయన కోటప్పకొండ త్రికోటేశ్వరుని దర్శించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం కొండపైన టీడీపీ నేత తేళ్ల సుధీర్ ఏర్పాటు చేసిన అన్నదానాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రత్తిపాటి విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో శనివారం జన విజ్ఞాన వేదిక మరియు లాలూ దాదా సాహెబ్ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ జయంతి కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా విఠపు బాలసుబ్రహ్మణ్యం రాసిన జ్ఞాన విజ్ఞాన వేదిక ప్రచురించిన ప్రజా సైన్స్ ఉద్యమం పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలుత రావూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న
జన విజ్ఞాన వేదిక ప్రచురణల విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దార్ల బుజ్జిబాబు మాట్లాడుతూ భరద్వాజ్ జీవితంలో ప్రధాన ఘట్టాలు వివరించారు. 6వ తరగతి చదువుతూ ఇంటి నుంచి పారిపోయి సాహిత్యంలో ఇచ్చే అత్యుత్తమ పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డు పొందిన వైనాన్ని వివరించారు. ఒక సామాన్యుడు కృషి పట్టుదలతో ఏదైనా సాధించొచ్చు అనడానికి రావూరి భరద్వాజకు మించిన ఉదాహరణ మరొకటి లేదన్నారు. ఈ కార్యక్రమంలో లాలు దాదా సాహెబ్ సేవా సమితి అధ్యక్షులు షేక్ సిద్ధాంతి, కరీముల్లా, ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి, మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ దాసరి చిట్టిబాబు, ఇన్ఛార్జ్ గ్రంథాలయ అధికారి డి వీర్రాజు, పలువురు పాఠకులు ఉన్నారు. మన మిత్రులు అలాగే బుజ్జిబాబు అన్న ఆధ్వర్యంలో రావూరి భరద్వాజ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందదాయకం. ఇప్పటి వరకు బుజ్జిబాబు అన్న రావూరి భరద్వాజ గారి జీవిత చరిత్ర గురించి వివరించాడు. రావూరి భరద్వాజ గారిని అప్పుడున్న మాష్ గారు వారి క్లాసు రూమ్లోకి రాకుండా కొట్టి నెట్టేయటం, తద్వారా వారు దేశదిమ్మరిగా తిరిగి ఒక మహోన్నత వ్యక్తి దగ్గర చేరటం, వారి దగ్గర ఉండి మంచి ఉపన్యాసాలు చదువు నేర్చుకోవటం, తద్వారా మంచి కావ్యాలు రాయటం, అలాగనే ప్రజలకి ఉపయోగపడే రీతిలో అతను అభివృద్ధి చెందటం అనేది ఇప్పటివరకు మనం విన్నాం. అలాంటి పుస్తకాలన్నీ కూడా ఈ శాఖా గ్రంథాలయాల్లో ఉన్నాయి. అందరూ ఈ శాఖా గ్రంథాలయానికి వచ్చి అలాంటి మహానుభావుల చరిత్రను, వారి కష్ట సుఖాలను, వారి పడ్డ శ్రమలను అందరూ చదువుకొని దానివల్ల అందరూ అభివృద్ధి చెందాలని వారి జన్మదిన సందర్భంగా తెలియచేస్తూ ఈ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.